మనం ఎంతో కష్టపడితే కానీ మనకి శాలరీ రావట్లేదు, సంపాదన రావట్లేదు. అవునా? ఈ సంపాదనని ఖర్చుతో పాటు కొంచెం ఫ్యూచర్ కోసం సేవింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా సేవింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కొన్ని పాయింట్స్ మాట్లాడుకోబోతున్నాం. ఈ సేవింగ్స్ సంబంధించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటిలో ఫస్ట్ది రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సో మనీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లోనో పోస్ట్ ఆఫీస్లోనో డబ్బులు పెట్టేసుకుంటూ పోతే సేఫ్టీగా ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఓకే, సేఫ్టీ అనేది నిజమే, కానీ మనం పెట్టిన పెట్టుబడి రాబడి అనేది తక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ కూడా దాటదు. ఇన్ఫ్లేషన్ యావరేజ్గా 7% అనుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 5% వస్తుంది. భవిష్యత్తులో ఈ డబ్బులు మన ఖర్చులకి ఇంకా 2% తక్కువే వస్తుంది. అవునా? ఇలాంటప్పుడు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ రిస్క్ తక్కువగా ఉన్నదాన్నే చూసుకోకుండా కొంచెం రిస్క్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పెట్టుబడులు కొద్దిగా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది? ఓకే, సో మనం ఎంతవరకు రిస్క్ భరించగలుగుతాం? ఎగ్జాంపుల్కి ఈక్విటీలో, రియల్ ఎస్టేట్లో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ ఈక్విటీలో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ యావరేజ్ రిస్క్, మీడియం రిస్క్ ఎందులో వస్తుందనేది చూసుకొని ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక బంగారు బాత్. పర్ఫెక్ట్ ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో గ్రోత్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ గ్రోత్ పెరుగుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద రిస్కే, కానీ ఆ ప్రయత్నాలు చేస్తేనే కదా రిజల్ట్ అనేది, రిటర్న్స్ అనేది కనబడతాయి. కాబట్టి రిస్క్ లేకుండా రిటర్న్స్ అనేది ఉండదు. మీ రిస్క్ పెరుగుతున్న కొద్దీ రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే సాంప్రదాయ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ని కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని, మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఈ రిస్క్ భరించగలమని కొంచెం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్, ఇన్వెస్ట్మెంట్స్లో మనం గమనించాల్సింది డైవర్సిఫికేషన్. అంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకే రంగంలో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఓకే, సడన్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో ఏదో ఒక జీవో వచ్చింది, దాని రేట్లు అంతా పడిపోతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు దాన్ని తీసేయాలి, ఎందుకంటే మీకు పాప మ్యారేజ్కో లేకపోతే బాబు ఫారెన్ చదువుకో ఉపయోగపడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో సడన్గా ఆగదు. అదే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఒకటి రియల్ ఎస్టేట్లో, ఇంకోటి గోల్డ్లో, అలాగే స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఇలా డిఫరెంట్గా మీ పోర్ట్ఫోలియో తయారు చేసుకున్నారనుకున్నాం. ఇమీడియట్గా మీకు రియల్ ఎస్టేట్లో ఉన్న ల్యాండ్లో ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు స్టాక్స్లో నుంచి తీస్తారు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో నుంచి బయటికి తీసేవాళ్ళు, లేదా గోల్డ్ని వాడుకునేవాళ్ళు. కాబట్టి మన అసెట్స్ అనేవి, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా ఒకే రంగంలో ఉండకూడదు. అన్ని రంగాలలో ఇన్వెస్ట్మెంట్స్ని డిఫరెంట్ రంగాల్లో పెట్టాలి. దీన్నే ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో అంటారు. ఈ పోర్ట్ఫోలియో అన్ని రంగాలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మన ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్టీగా ఉంటుందని ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసి డ్యూరేషన్, టైం పీరియడ్. ఓకే, సో ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఏదైనా అవసరం పడుతుంది. ఎగ్జాంపుల్కి యాక్చువల్గా ఎక్కువ టైం ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా రిటర్న్స్ ఇస్తాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఇమీడియట్గా రిజల్ట్ రావాలి. ఎగ్జాంపుల్కి ఇమీడియట్గా మీరు స్టాక్ మార్కెట్లో నుంచి రిజల్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకున్నాం, చాలా ఎక్కువగా డబ్బులు పెట్టేశారు. ఓకే, సో ఒక ప్లానింగ్ లేకుండా, రీసెర్చ్ లేకుండా, ఇందులో పెడితే అంత వస్తుంది, అందులో పెడితే అంత వస్తుంది, లాంగ్ టర్మ్ కోసం కాదు, ఇమీడియట్గా డబ్బు రావాలి. సో ఇది ఒక జూదం లాగానే అయిపోతుంది. ఓకే, సో ఇమీడియట్గా రాత్రి డబ్బులు రావాలనే ఆలోచనలు ఎప్పటికైనా ప్రమాదకరమే. మామిడి చెట్టు పెట్టంగానే కాయలు రావాలనే ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చిన్నగా చేయండి, రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి, బట్ లాంగ్ టర్మ్లో వస్తాయి. రిటైర్మెంట్ కోసం అనుకోండి, ఇన్వెస్ట్ చేసేది చిన్నదే ఉండొచ్చు, కానీ 20-30 సంవత్సరాల టైం ఉన్నప్పుడు కార్పస్ అనేది గొప్పగా వస్తుంది. అదే పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఉంది, హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకో 15 ఏళ్ళలో వస్తారు అనుకున్నాం. ఓకే, లేదా ఒక 13 ఏళ్ళలో వస్తారు. ఈ 13 ఏళ్ళకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం ఖర్చు ఎంత ఉంది, దానికి ఇన్వెస్ట్మెంట్ ఒక రకంగా ఉండాలి. మీరు ఒక 2-3 ఇయర్స్లో ఎక్కడో ఫారెన్ ట్రిప్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నారు, దాని ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా తక్కువ టైం ఉంది, దానికి ఒక రకంగా ఉండాలి. ఇలా మీ
అవసరాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతూ ఉండాలి. షార్ట్ టర్మ్లో డబ్బులు రావడానికి, షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఎక్కువ రావడానికి ప్రయత్నాలు చేయకండి. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. నెక్స్ట్ మీరు గమనించాల్సిన ఇంకొక పాయింట్ వచ్చేసి డిసిప్లిన్. ఎగ్జాంపుల్కి మీ పిఎఫ్ కట్ అవుతుంది, నెల నెల మీ శాలరీలో ఒక 2000 కట్ అవుతుంది అనుకోండి. ఇలా ఒక 20-30 ఇయర్స్ కట్ అవుతే దాని రిటర్న్స్ ఎంత గొప్పగా వస్తాయి, అవునా? సో డిసిప్లైన్గా మీ శాలరీ ఆటోమేటిక్గా కట్ అయిపోతే బాగా వస్తుంది. అలానే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా డిసిప్లిన్గా చేయండి. ఒక నెల కట్టి ఒక నెల కట్టకపోవడం, ఒక నెల చేసి ఒక నెల చేయకపోవడం, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మీకు మంచి రిటర్న్స్ ఇవ్వవు. ఎవరైతే డిసిప్లైన్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్ కోసం డబ్బులు దాచిపెట్టడానికి కట్టుబడి ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో డిసిప్లైన్ అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాక్సెస్. మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ట్యాక్స్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ రిటర్న్స్ మీద ట్యాక్స్ ఎంత పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ట్యాక్స్ సేవింగ్ చేసుకోవడానికే ఉండకూడదు, ఎట్ ద సేమ్ టైం ట్యాక్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు ట్యాక్స్ సేవింగ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు చూడండి. ఓకే, ఎట్ ద సేమ్ టైం అవి ఆ రిటర్న్స్ అక్కడికక్కడికే సరిపోతున్నాయి, రేపటి రోజున అవి మెచ్యూర్ అయ్యే టైంకి వచ్చే రిటర్న్స్ అక్కడికక్కడికే సరిపోతున్నాయి అంటే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ కాదు. ఓకే, ప్రజెంట్గా ఎంత ట్యాక్స్ చేయగలుగుతారు, ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో మీకు గొప్ప రిటర్న్ ఇచ్చినప్పుడు దాని మీద పడే ట్యాక్స్ అది జస్ట్ రీజనబుల్లా కాదా అనేది ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్కి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 30 సంవత్సరాలకి మీ రిటైర్మెంట్ కోసం పెడుతున్నారు అమౌంట్, అది ఒక 5 కోట్లు వస్తుంది అనుకున్నాం. 5 కోట్లలో ఒక 10% ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో ఆ రోజుకి 10% ట్యాక్స్ మీరు రిటైర్ అయ్యే టైంకి దాన్ని మీరు భరించగలుగుతారు. అలాంటప్పుడు నష్టం లేదు. అంతేగాని ఇప్పటి నుంచే ఆ ట్యాక్స్ని జస్ట్ ఆ 10% ట్యాక్స్ని మనం దాచిపెట్టుకోవడం కోసం ఇప్పటి నుంచే ట్యాక్స్ సేవింగ్దే చూసుకుంటూ పోతున్నాం అనుకోండి, రేపటి రోజున మీకు రిటైర్మెంట్కి ఒక 5 CR కావాల్సింది 1 CR కూడా దాచిపెట్టలేకపోవచ్చు, ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ వాటిల్లో పడిపోయి. కాబట్టి ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ట్యాక్స్ సేవింగ్ లేకపోయినా ఆ ట్యాక్స్ మనం భరించగలగనే వాటికి మనం ఇన్వెస్ట్మెంట్ గట్టిగా చేసుకోవాలి. అంటే ఆ వచ్చే రిటర్న్స్లో ట్యాక్స్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు అనిపించిన వాటికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు లాస్ట్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రీసెర్చ్. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గత 10 ఇయర్స్గా దీని రిటర్న్స్ ఎలా వచ్చాయి, మీరు తీసుకుంటున్న లొకాలిటీలో, ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల నిజంగా డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా, సింగిల్ రిజిస్ట్రేషన్ ఉందా, ఓకే, దీన్ని కాపాడుకోవడం ఎలా, ఇప్పటిదాకా దీన్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా కాపాడుకున్నారు, ఇవంతా రీసెర్చ్ చేసుకోవాలి. అలాగే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. స్టాక్స్లో బెస్ట్ స్టాక్స్ ఏంటి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేను ఎన్ని సంవత్సరాలకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి, సో నేను ఎంత టైం వరకు పెట్టగలుగుతాను, దీని మీద ఒక అవగాహన ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఒక రీసెర్చ్ చేయాలి. లాంగ్ టర్మ్ కోసం మీరు ఏ పర్పస్ తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఎంత రిటర్న్ వచ్చింది, బెస్ట్ ఏంటి. ఓకే, సో ఇలా ప్రతి ఫీల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఫీల్డ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ జనరేషన్కి మన ఇండియాలో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సంపాదించడం మీద పెట్టిన ఫోకస్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ అండి. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. మీరు సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మరి ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా రానప్పుడు మీరు ఎన్ని రోజులు సంపాదిస్తారు, సడన్గా మీ సంపాదన ఆగిపోతే మన పరిస్థితి ఏంటి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది కాలేజీలో చెప్పరు, మనం పర్సనల్గా నేర్చుకోవాలి. దీన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటే బాగుంటుంది. మీ రిటైర్మెంట్కి ఎంత కావాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, ఒకవేళ మీరు ఇల్లు తీసుకోవాలంటే ఎంతలో తీసుకోవాలి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా నేను ఎవ్రీ సండే వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు మీ పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ ఒకసారి తెలుసుకోవాలనుకుంటే ఈ వర్క్షాప్లో లాగిన్ అవ్వచ్చు. అలాగే మనం ఫైనాన్స్కి సంబంధించి మొత్తం ఒక కోర్స్ తయారు చేస్తున్నాం, ఒక సిరీస్ తయారు చేస్తున్నాం దాదాపుగా 50 ఎపిసోడ్లతోటి. సో బేసిక్గా అసలు ఫైనాన్స్ నాలెడ్జ్ ఎందుకు, బడ్జెట్ ఏంటి, రిటైర్మెంట్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, ఎక్కడెక్కడ సేవ్ చేయాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా మొత్తం ఒక 60 ఎపిసోడ్స్ తోటి మనం ఒక సిరీస్ తయారు చేస్తున్నాం. ఆ వీడియో కూడా ఎవ్రీ సాటర్డే 5 o'clock పబ్లిష్ అవుతూ ఉంటుంది అనమాట. వీక్లీ ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఈ సిరీస్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి, మీరు అప్డేట్ అవ్వడానికి ఇది హెల్ప్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.